ఒంగోలులోని మినీ స్టేడియంలో ఈ నెల 17వ తేదీ జరగనున్న ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు బ్రోచర్ను ఒంగోలు ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఒంగోలులోని బీకే అపార్ట్మెంట్లో బ్రోచర్ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒంగోలులో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీలను నిర్వహిస్తున్న సిద్ధార్థ కరాటే అకాడమీని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మండవ మురళీకృష్ణ, శ్రీ ప్రతిభా విద్యాసంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, మారెళ్ళ సుబ్బారావు, నల్లూరి మోహన్ రావు, మండవ సుబ్బారావు, కుర్రా భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. థర్డ్ యానివర్సరీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ని ఈసారి ఒంగోలులో జరుపుకోవడం చాలా సంతోషమైన విషయం. దానికి మన సిద్ధార్థ గారు, అదేవిధంగా మురళి గారు, సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా కమిటీ మెంబర్స్ అంతా కూడా కలిసి ఈసారి ఒంగోలులో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి అందరూ కూడా ఎవరైతే చైర్మన్ రవి కానీ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలని కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఇది ఒక మంచి, ఇదివరకు 2-3 సార్లు కూడా మన సిద్ధార్థ గారు పెట్టినప్పుడు, మోహన్రావు మాస్టర్ గారు వీళ్ళు పెట్టినప్పుడు కూడా నేను ఆ రోజు పోవటం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా చేసేది కూడా వాళ్ళు ఒక ప్రిస్టేజ్గా, ఒక పద్ధతి ప్రకారంగా చేయటం జరుగుతూ ఉంటుంది. అలాంటి కార్యక్రమం ఈరోజు నేషనల్ వైజ్గా పెట్టుకోవటం, మన ఒంగోలులో అందరూ కూడా రావటం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపు 17th మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మన వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను. అనుకునేదే పులివెందులు అనేది ఇదివరకు అంతా కూడా వాళ్ళు వన్ సైడ్ రాజకీయాలు చేస్తా, రిగ్గింగ్లు చేస్తా, దౌర్జన్యం చేస్తా వాళ్ళు అడ్డాగా మార్చుకున్నారు. ఈసారి ఏదైతే పోలీసు వాళ్ళు ఒక పకడ్బందీగా ఓటర్స్ అనేవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసుకునే విధంగా ఈరోజు పులివెందులు కానీ చేశారు. కాబట్టి ఈరోజు కరెక్ట్ అయిన రిజల్ట్ కూడా వచ్చిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ప్రజాస్వామ్యంలో నిన్న కూడా చూశాను జగన్ రెడ్డి మాట్లాడే విధానాన్ని కూడా, పోలీసు వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అంటున్నారు. ఇదివరకు చేసినవి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు ఓటుకు కూడా రానిలా కొన్ని ప్లేసెస్లో ఎవరైనా నామినేషను సర్పంచ్గా కానీ లేకపోతే ఎంపీటీసీలుగా నామినేషన్ వేస్తే లాగి వాళ్ళ ముందే బయట వేసి చిన్న రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈరోజు ఏదో చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పోలింగ్ అయిందో ఆ రోజే ఈవినింగే చెప్పారు, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హక్కు ఉపయోగించుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఈ గెలుపు అనేది సహజంగా ముందు నుంచే అన్నాం, 2 కూడా గెలుస్తామని చెప్పేసి ముందు నుంచే తెలుసు. కాబట్టి ఇది ఒక వాళ్ళకి 11 సీట్లే కాకుండా ఇది ఒక గుణపాఠం. ఆయన నియోజకవర్గంలో ఆయన పరిస్థితి ఎట్లా ఉందనేది. ఎప్పుడు అహంకారం అహంభావాలతో పోతే లాస్ట్కి వచ్చే సిట్యువేషన్ ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు మనకు అవకాశాలు వచ్చినప్పుడు 151 సీట్ ఇచ్చినప్పుడు నువ్వు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. నేను బటన్ నొక్కాను, అకౌంట్లో పడ్డాయి సంక్షేమాలు, నాతోటే ఉన్నారు, నేను రౌడీజం చేయొచ్చు, లేకపోతే ఎదురు పార్టీని లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టచ్చు అనుకుంటే లాస్ట్కి వచ్చాక 11కే పరిమితం అవుతారు. ఈరోజు అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి, లేకపోతే అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అహంకారం తగ్గల. కాబట్టి ఇది కూడా ఒక లెసన్గా భావించి బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉంటే భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. నమస్కారం అండి. మా సిద్ధార్థ కరాటే అకాడమీ 43వ వార్షికోత్సవ సందర్భంగా మా మాస్టర్ నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో నేషనల్స్ కరాటే పోటీలు ఈ నెల 17వ తారీఖు ఆదివారం మినీ స్టేడియంలో నిర్వహించారు. దీనికి నిర్వహిస్తున్నారు.
దీనికి మన స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి గారు, అలాగే మినిస్టర్ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, నూతలపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు, అలాగే ఇతర ముఖ్య నాయకులు ముగ్గురు చైర్మన్లు సత్య గారు, బాలాజీ గారు, అలాగే రవినాయుడు గారు, ముగ్గురు అందరూ హాజరవుతున్నారు. అలాగే మీరందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. సిద్ధార్థ కరాటే అకాడమీ 43వ వార్షికోత్సవ సందర్భంగా ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ ఒంగోలులో మినీ స్టేడియంలో మనకు స్టేట్ అసోసియేషన్ పర్మిషన్ ఇచ్చింది. మనం ఆ డేట్కి మనం టోర్నమెంట్ కండక్ట్ చేస్తాను. ఈ టోర్నమెంట్కి స్పోర్ట్స్ మినిస్టరు చాలా అవసరం కాబట్టి మనకు స్పోర్ట్స్కి దీనికి సంబంధించింది. అలానే శాప్ చైర్మన్ గారు, మన మినిస్టర్లు, మన జిల్లా మినిస్టర్లు రవి గారు, బాల వీరాంజనేయ స్వామి గారు, అలానే మన ఎమ్మెల్యేలు, అలానే ఇక్కడ జనార్దన్ గారు లోకల్గా ఉండే ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోటి ఈ సిద్ధార్థ కరాటే అకాడమీ చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు గారు, ప్రతిభా కాలేజెస్ వారి యొక్క ఆర్థికంగా సహాయ సహకారాలు, అలానే మండవ మురళి గారు ప్రెసిడెంట్ గారు ఈ కరాటే అసోసియేషన్కి. మనం ఇక్కడ దాదాపు 9 సంవత్సరాల నుంచి ఒంగోలులో మనం నిర్వహిస్తూ ఉన్నాం. చాలా పెద్ద కార్యక్రమం ఈసారి పెట్టుకున్నాం. దాదాపు 12 రాష్ట్రాల నుంచి క్వాలిఫైడ్ ప్లేయర్స్, మంచి ప్లేయర్స్, అలానే ఆల్ ఇండియా హెడ్ కోచ్ కీర్తన్ గారు, ఏషియన్లో 50 ఇయర్స్ నుంచి కరాటేలో మెడల్ లేకపోతే ఏషియన్లో మెడల్ కొట్టించినటువంటి కరాటే హెడ్ కోచ్ కీర్తన్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అలానే సౌత్ ఇండియా కరాటే ప్రెసిడెంట్ మిల్టన్ శాస్త్రి గారు, అలానే నేషనల్లో ఉండేటువంటి WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ రికగ్నైజ్డ్ రెఫరీస్ తోటి న్యాయ నిర్ణేతలుగా ఇక్కడంతా పెట్టి మనం అందరికీ చేస్తూ ఉన్నాం. వచ్చిన దాదాపు 700 మంది పార్టిసిపేట్ చేస్తారని మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు రేపట్లో మొత్తం ఎంట్రీస్ అన్నీ వచ్చేస్తాయి. ఈ 700 మందికి కూడా మనం భోజన వసతి కానీ, రూములు కానీ ఇవన్నీ కూడా మన అసోసియేషన్ తోటి గిద్దలూరు ఎమ్మెల్యే గారు, ప్రకాశం జిల్లా స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంటు చైర్మన్ రాఘవ్ గారు ప్రెసిడెంటు, 2 అసోసియేషన్లు కలిసి మన ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడానికి మనం ఆర్థికంగా కానీ అంతా మన అసోసియేషన్ ద్వారానే సమకూర్చుకొని అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ మళ్ళీ టైం టు టైం చక్కగా పంపించడానికి చాలా లక్షల ఖర్చుతోటి ఇది కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వీళ్ళు చూపించేటువంటి అభిమానం కానీ, మనకు ఇక్కడ పట్టణ ప్రజలు కానీ అంతకుముందు చూపించినటువంటి అభిమానమే ఈసారి కూడా చూపించి వచ్చిన వాళ్ళందరినీ మనం చక్కగా ఆతిథ్యం ఇచ్చి కార్యక్రమం చక్కగా జరిపి అందరినీ సాటిస్ఫై చేస్తామని నేను మా యొక్క అసోసియేషన్ నుంచి నేను తెలియజేస్తున్నాను. వచ్చిన ఎవరైతే గెస్టులు కానీ, అలానే పేరెంట్స్ కానీ, మన పట్టణ ప్రముఖులు కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి గ్యాలరీలో కానీ కూర్చోటానికి కానీ వాటర్ కానీ అన్నీ మనం సఫిషియెంట్గా అందిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా సిద్ధార్థ కరాటే అకాడమీ ఫౌండర్ని, అలానే ఎన్ని సంవత్సరాలు ఈ కరాటే అసోసియేషన్ నడపడానికి ఈ సహకరిస్తున్నటువంటి మన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్.